హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి పెళ్ళిలో ఉన్న పరమార్థం, మంగళసూత్రంలో కట్టడంలో ఉన్న పరమార్థం తెలుసుకుందాం. ఆ వేళ ఆ రోజు ఆ పెళ్ళి కొడుకు ఏమంటాడంటే, అనుకొని కట్టాలి. పెళ్ళి కొడుకు, నేను పెళ్ళి కూతురు అయిన నువ్వు నీ మెడలో ఈ మంగళసూత్రం కడుతున్నాను. నీ జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్తో మనం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రెండు నీ తాళిబొట్లు నీ మెడలో ఎలా ఉండాలి అంటే, గౌరీ శంకరులయ్యి నీ మెడలో కొలువై ఉండాలి. అవి రెండు కలిసి అత్తింటి వారిని కానీ పుట్టింటి వారిని కానీ రెండు బొట్ల వలె కలిపి సదా నువ్వు చూసుకోవాలి, సుఖంగా చూసుకోవాలి, మనం సుఖంగా గడుపుదామని దీంట్లో ఉన్న అర్థం, పరమార్థం ఫ్రెండ్స్. ఇదే దీనికి ఆన్సర్ అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు చెప్పబోతున్నాను ఆడియో రూపంలో. ప్లీజ్ నా వాయిస్ నచ్చి మీకు ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్స్ మీకు బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.